హరే కృష్ణ. పంపిస్తున్నానండి లైవ్. హరే కృష్ణ. సో కరెంటు పోవడం రావడం జరిగింది కదా, అందులోనే కొంచెం బ్రేక్ అయిపోయింది నెట్. ఎందుకంటే మనకి ఇందులో వైఫై డేటా రెండు ఆన్ చేసి పెట్టాను, కానీ కరెంట్ పోవడం రావడం వలన అది స్విచ్ అయ్యే టైంలో బ్రేక్ అయిపోయింది. ఓకే, మన డివోటీస్కి నేను పంపించేసాను ఆల్రెడీ మన గ్రూప్స్లో. ఓకే, మనం ఒక 36 వచ్చేసారు, ఫాస్ట్గానే వచ్చేసారు ఈరోజు. అంటే మనకి ఇలాంటి ఒక బ్రేక్ అనమాట. లెక్చర్లో కూడా అప్పుడప్పుడు క్లాస్లో కూడా చిన్న బ్రేక్ కావాలి కదా. ఇది న్యాచురల్ బ్రేక్, మనం ప్లాన్ చేసుకోవట్లేదు, కానీ మన కోసం భగవంతుడు ప్లాన్ చేస్తున్నాడు చిన్న బ్రేక్. సో బ్రేక్ తర్వాత మీ అందరికీ స్వాగతం. ఒక్క నిమిషం వెయిట్ చేద్దామంట. మన డివోటీస్ కొంచెం కనెక్ట్ అవ్వడానికి ఇంటర్నెట్ మళ్ళీ ఒక 1 minute పడుతుంది కదా, అందుకని. ప్రతిసారి ఏదో ఒక ఇంటర్నెట్ ప్రాబ్లం వలన కట్ అయిపోతే ఏదో ఒకటి సెట్టింగ్ చేంజ్ చేస్తూ ఉంటాం, అది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇలా కరెంటు పోవడం రావడం 2 సార్లు జరిగింది కదా, అందుకనే కట్ అయిపోయింది. కొన్ని మన చేతుల్లో లేవని. ఒక్క ఓకే, మనం స్టార్ట్ చేద్దామంట అండి. ఐ థింక్ మీకు క్లియర్గానే ఉంది కదా. సో స్టార్ట్ చేద్దామండి. మీకు క్లియర్గా ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. కరెంట్ పోయింది కానీ పర్లేదు, మనకు డేటా ఉంది, డేటా ద్వారా కంటిన్యూ అవ్వచ్చు. సో 23వ శ్లోకం మనము చర్చించుకుంటున్నాము. మళ్ళీ కరెంట్ వచ్చింది.
ఓకే, సో మనం కంటిన్యూ చేద్దామండి. మళ్ళీ కరెంట్ పోయింది, మళ్ళీ వచ్చేసింది. ఓకే, సో 23వ శ్లోకం మనము చర్చించుకుంటున్నాము, అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాము. సో అలా భగవంతుడితో పాటు ఆయన ద్వారకా శహరంలోకి, సిటీలోకి వెళ్తున్నప్పుడు అందరూ లోపలికి ఆయనతో పాటు అందరూ వెళ్తున్నారు. ముఖ్యంగా ఆయనతో పాటు వృద్ధులు ఎంతోమంది, అంటే వాళ్ళ కుటుంబవాసులు కూడా, ఇంకా ఎంతోమంది వికలాంగులైన బ్రాహ్మణులు కూడా, అంటే ఇంకా వృద్ధులైన బ్రాహ్మణులు కూడా వాళ్ళ యొక్క భార్యలతో పాటు భగవంతుడితో పాటు వెళ్తున్నారంట. ఇంకా భగవంతుడి దగ్గర నుంచి వెళ్ళి ఆయనకి ఆశీర్వాద వచనాలు చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి భగవంతుడి యొక్క గుణగణాలని చర్చిస్తున్నారు. ఇంకా ఇలా చర్చించుకుంటూ ఆయనతో పాటు వెళ్తున్నారంట. ఆయన యొక్క గుణగానాలని చర్చించుకుంటూ ఆయనకు ఆశీర్వాదాలు ఇస్తూ. సో ఇక్కడ రాశారంట ప్రభుపాదుల వారు. అప్పట్లో ఇలా బ్రాహ్మణులు కానీ ఎవరైనా కానీ అసలు వాళ్ళకి ఏ చింత ఉండేదని కాదనమాట, వాళ్ళ యొక్క భవిష్యత్తులో బ్రాహ్మణుల్ని. అందుకే బ్రాహ్మణులు వాళ్ళ కోసం ఎంతో డబ్బును పోగు చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదంట. వాళ్ళకి అలాంటి భయం ఏమీ ఉండేది కాదనమాట. అది ఇక్కడ రాశారు. ఓకే, ఇంకా మనం ముందుకు వెళ్దాము. 24వ శ్లోకం ఇక్కడ నుంచి అండి 24 నుంచి 27 వరకు, 24, 5, 6, 7 ఇంకా 4 శ్లోకాల్లో కృష్ణుడి యొక్క దివ్య సౌందర్యాన్ని ద్వారకా స్త్రీలు వర్ణిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం చర్చించుకుందాం విస్తృతంగా. రాజమార్గం గతే కృష్ణే ద్వారకాయ కులస్త్రియః హర్మ్యాన్యారుహుర్విప్ర తదీక్షణా మహోత్సవః. సో ఇక్కడ ఏం రాశారంటే, కృష్ణుడు ఇలా రాజమార్గంలో, అంటే ఇప్పుడు ఇంకా ఆయన భవనం వైపు ఆయన వెళ్తున్నాడు, రాజమార్గంలో రాజభవనం వైపు. సో అలా రాజమార్గంలో ఆయన వెళ్తున్నాడు, ఆయన ఒక రథం పైన. సో ఎంతోమంది అక్కడ ద్వారకా స్త్రీలు వాళ్ళ ఇళ్లల్లో పైకి వెళ్ళారనమాట. ఇంటి పైన మిద్దె పైకి వెళ్ళిన తర్వాత ఆ మిద్దెపై నుంచి, ఆ మేడపై నుంచి వారందరూ కృష్ణుడిని చూస్తున్నారంట కింద వెళ్తుండగా. సో కృష్ణుడిని చూస్తూ వీళ్ళందరూ ద్వారకావాసులు స్త్రీలు దీన్ని, ఆ వీక్షణనే ఎలా అయితే వాళ్ళు కృష్ణుడిని వీక్షిస్తున్నారో అలా పోతుంటే కృష్ణుడు, అంటే ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నట్టున్నారు కృష్ణుడు, చూస్తాం మనము ఎలా వెళ్తున్నారో. సో ఆ కృష్ణుడు వెళ్తుంటే ఆ కృష్ణుడిని దర్శించుకొని ఆ వీక్షణనే వాళ్ళకు పెద్ద మహోత్సవం అని చెప్తున్నారు ఇక్కడ. తదీక్షణ మహోత్సవ. సో ఇలా ప్రభుపాదుల వారు అన్నారు, ఇలా ఎప్పుడైనా సరే మనం చూస్తాము, మంచి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ జరిగినప్పుడు, ఉత్సవాలు జరిగినప్పుడు, మన మందిరాల్లో కూడా జన్మాష్టమి, అలా జూలన్ యాత్ర, ఇలా పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు కృష్ణుడిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వస్తారు. చాలామంది, వేల మంది భక్తులు అన్ని చోట్ల నుంచి భగవంతుడిని ఆ యొక్క మందిరంలోకి వచ్చి దర్శనం చేసుకోవాలని వీక్షిస్తూ ఉంటారు. సో ఇది ఇలాగే వీళ్ళు ఇక్కడ డైరెక్ట్గా భగవంతుడిని ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే, ఆ రాజమార్గం నుంచి వెళ్తుంటే రాజభవనంలోకి పైనుంచి ఈ స్త్రీలందరూ చూస్తున్నారనమాట. సో భగవంతుడు ఇలాగే ఇప్పుడు మన ముందు భగవంతుడు లేకున్నా కానీ మనకు అర్చ విగ్రహ రూపంలో భగవంతుడు మన ముందు ఉంటాడు. అందుకే మనకు మందిరాలు ఉన్నాయి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికని ఇక్కడ ప్రభుపాదులు రాశారనమాట. సో ఇలా ద్వారకావాసులందరూ కూడా వాళ్ళ యొక్క మేడల పైకి వెళ్ళి వాళ్ళు చూస్తున్నారంటే, అప్పట్లో అందరికీ అక్కడ సిటీ, మంచి డెవలప్డ్ సిటీ అని ప్రభుపాదుల వారు రాస్తున్నారు. అంటే అక్కడ పెద్ద పెద్ద మహల్లు ఉన్నాయి అందరికీ. అంటే ద్వారకావాసులు అందరూ బాగా మంచిగా ఉన్నతమైన. ఓకే, ఫైన్. సో అక్కడ వాళ్ళందరూ మిద్దపైకి వెళ్ళి వాళ్ళు ఇలా కృష్ణుని దర్శించుకుంటున్నారని చెప్పారు. సో 25వ శ్లోకం చూద్దామంట. నిత్యం నిరీక్షమాణానాం యదపి ద్వారకౌకశాం న వితృప్యంతి దృశః శ్రియోధామాంగమచ్యుతం. చాలా అద్భుతమైన శ్లోకం. సో వీళ్ళందరూ ద్వారకవాసులు కృష్ణుడు ఎన్నోసార్లు చూశారు, మొదటిసారిగా చూడడం. అయినా కానీ ఎన్నిసార్లు ఎంత చూసినా కానీ భగవంతుడి యొక్క అందం, సౌందర్యం ఎంతుందంటే వాళ్ళు ఎంత చూసినా కానీ నవితృప్యంతి దృశః, ఎప్పటికీ వాళ్ళు తృప్తి చెందలేకపోతున్నారంట. ఎంత చూసినా అని భగవంతుడిని, ఆయన యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు వాళ్ళు. ఇంకా చూడాలనిపిస్తుందంట వాళ్ళకి ఎప్పటికీ
మామూలుగా ఏదైనా విషయాన్ని, ఏదైనా వస్తువుని, భౌతిక వస్తువుని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారు. మనం చూసామనుకోండి, ఒకసారి చూస్తే కొత్తగా ఉన్నప్పుడు బాగుంటుంది. అలా డైలీ దాన్ని చూసి తర్వాత బోర్ కొట్టేస్తుంది. ఏ భౌతిక వస్తువునైనా మనం ఎక్కువసేపు చూస్తే మనకు బోర్ వచ్చేస్తుంది. అందులో అంత ఆసక్తికరంగా ఇంకా చూడడానికి ఏముంది అనిపించేది విధంగా ఏమి ఉండదన్నమాట. కానీ కృష్ణుడిని ప్రతిసారి చూసినప్పుడు వాళ్ళకి ఎంతో కొత్త అనుభూతి, కొత్త ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుందన్నమాట. అందుకనే భక్తులు ఎన్నిసార్లు ఎంతసేపు భగవంతుడిని వీక్షించినా కానీ వాళ్ళు ఎప్పుడూ తృప్తి చెందరు అని. అలాగే ఇక్కడ ద్వారకావాసులు కూడా భగవంతుడిని ఎన్నోసార్లు చూసినా కానీ మళ్ళీ ఇప్పుడు ఎంతసేపు చూసినా కానీ వాళ్ళు తృప్తి చెందట్లేదు వాళ్ళ కళ్ళకి అని ఇక్కడ రాశారనమాట. శ్రియో నివాసో యస్యోరః పానపాత్రం ముఖం దృశాం బాహవో లోకపాలనాం సారంగనాం పదాంబుజం. సో ఇక్కడ భగవంతుడిని వర్ణిస్తున్నారు. 4 విషయాలు చెప్పారు ఇక్కడ భగవంతుడి గురించి. భగవంతుడు వచ్చి శ్రియో నివాసో యస్యరో. శ్రీ అంటే లక్ష్మీదేవి నివాసించేది కదా. భగవంతుడి యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి నివాసిస్తుంది. సో భగవంతుడి యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి నివాసిస్తుంది. అలాగే పానపాత్రం ముఖం దృశాం. భగవంతుడి యొక్క ముఖం ఎలా ఉందంటే, మనము ఇక్కడ రాశారు ఏంటంటే డ్రింకింగ్ వెజల్ ఫర్ ఐస్. మనము తాగడానికి అది భగవంతుడు ఒక ముఖం పాత్రలా ఉందన్నమాట. అంటే మనం తాగుతూనే ఉండొచ్చు భగవంతుడి యొక్క ఆనందాన్ని, సౌందర్యాన్ని. బాహవో లోకపాలానాం. అంతేకాకుండా ఇది అందరి దేవతలకు ఆయన ఒక బాహవో ఆయన ఒక బాహువులు అందరి దేవతలకి సంరక్షణ ఇస్తున్నాయి అని. అలాగే సారంగానాం పదాంబుజం. సారంగానాం పదాంబుజం. అలాగే అందరు శుద్ధ భక్తులకి వాళ్ళని సారంగులని ఇక్కడ అంటున్నారు. భగవంతుడి యొక్క పాదపద్మాలే అక్కడే వాళ్ళు ఆశ్రితులై ఉంటారు అని. దీనికి ఇంకా బాగా అర్థం అనేది ఏంటనేది ప్రభుపాద వారి తాత్పర్యంలో వివరిస్తున్నారనమాట. చాలామంది లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఎందుకంటే మా ఇంట్లో లక్ష్మి రావాలి, మాకు చాలా ధనం మాకు చాలా ధనం దొరకాలి, మనకు మన ఇంట్లో లక్ష్మి పెరగాలి అని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు కొంతమంది, చాలామంది. కానీ లక్ష్మీదేవి ఎప్పుడు భగవంతుడి యొక్క వక్షస్థలంలో ఉంటుంది, భగవంతుడిని ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటుందన్నమాట. అలా మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. భగవంతుడిని ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటుంది. ఇంకో దగ్గర కూడా మళ్ళీ వస్తుంది ఈ విషయం గురించి. సో భగవంతుడిని మనం ఆరాధిస్తే భగవంతుడితో పాటు లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడూ భగవంతుడితో పాటు. అందుకే మనం భగవంతుడితో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి. లక్ష్మీనారాయణ, లేకపోతే ఇలా రాధాకృష్ణ కానీ, రుక్మిణి కృష్ణ కానీ, సీతారాం కానీ, ఇలా ఓన్లీ లక్ష్మీదేవిని ఆరాధించుకోవాలనుకుంటే అలా లక్ష్మీదేవి మీ దగ్గర ఉండదు. ఇప్పుడు చెప్తారు ముందు కూడా. ఇంకొకటి వచ్చేసి, అంటే ఎవరికైనా లక్ష్మీదేవి కావాలంటే కూడా భగవంతుడిని ఆరాధిస్తే సరిపోతుంది. లక్ష్మీదేవి కూడా భగవంతుడి పాటు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటికి కూడా లక్ష్మి వస్తుందని ఇక్కడ అర్థం. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఎంతోమంది ప్రకృతి సౌందర్యానికి ఎంతో ఆకర్షితులు అనమాట. ప్రకృతికి సౌందర్యాన్ని ఎంతో ఎప్పుడు చూసినా ప్రశంసిస్తూ ఉంటారు, నేచర్ లవర్స్. సో అలాంటి వాళ్ళు ఆ ప్రకృతి సౌందర్యం అనేది భగవంతుడి ఒక చిరునవ్వు అని చెప్తున్నారు ఇక్కడ. సో భగవంతుడి యొక్క చిరునవ్వు. సో మీరు ఆ ప్రకృతి సౌందర్యం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ సౌందర్యాన్ని భగవంతుడి ముఖాన్ని దర్శించుకొని మీరు పొందవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే భగవంతుడికి బాహువులు ఎలా అయితే ఆ యొక్క దేవతలు ఈ యొక్క మొత్తం సృష్టిని నడుపుతున్నారు, అవునా, వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు, అడ్మినిస్ట్రేటర్స్. సో వాళ్ళు నడుపుతున్నారు కదా. సో వాళ్ళకి సంరక్షణ ఇచ్చేది కృష్ణుడే. ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పాం కదా, దేవతలకు కూడా ఎన్నో రకాల అసురుల నుంచి, రాక్షసుల నుంచి ఎన్నో ఆపదలు మనం చర్చించుకున్నాం ఒకసారి మొన్న. హిరణ్యకశిపుడు ఎలా వేధించాడో ఇంద్రుణ్ణి, ఇంకా మిగతా దేవతల్ని. సో దేవతలకు కూడా అలాంటి ఒకసారి సమస్యలు వస్తుంటాయి అన్నమాట వాళ్ళ యొక్క శత్రువుల నుంచి. సో అప్పుడు రక్షించేది ఎవరు అంటే భగవంతుడు. సో అందుకనే మనం కూడా ఇక్కడ చెప్తున్నారు, ఒకవేళ మీరు ఇలా రాజ్యాల్ని నడిపిస్తున్నారనుకోండి, ఒక రాజే కానివ్వండి, ఇప్పుడు ఉన్నట్టు నాయకులు, మంత్రులే కానివ్వండి, వాళ్ళకు కూడా సంరక్షణ కావాలి అనుకుంటే భగవంతుడిని ఆశ్రయించాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి భక్తుల గురించి ఇచ్చారు. సో భక్తులు ఏంటంటే,
ఉమ్. ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటంటే మొత్తం సారం అన్నిటికీ ఏంటంటే ఎవరైనా ఏం కావాలనుకున్నా సారం ఏంటంటే భగవంతుడిని ఆశ్రయిస్తే సరిపోతుంది. అందుకనే భక్తులు ఎప్పుడూ భగవంతుని ఆశ్రయం తీసుకుంటారు ఆయన యొక్క పాద పద్మాల వాళ్ళ దగ్గర. ఉమ్. ఎవరు వాళ్ళ భక్తులు అంటే సారం భగవంతుడి సారం అని అర్థం చేసుకొని భగవంతుడి గురించి గుణగానం చేసే వాళ్ళని సారంగులు అంటారు. ఈ సారంగులు అంటే భక్తులు, శుద్ధ భక్తుల్ని అందుకే సారంగులు అని కూడా అంటారు. సో వీళ్ళు ఎలా అంటే ఇక్కడ రూపగోస్వామి చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ దానికి ముందు ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు, భక్తులు ఎప్పుడు ఎలాగైతే తేనెటీగలు ఎప్పుడు తేనె కోసం ఆ కమలం పువ్వులో ఉన్న తేనెను తాగుతూ ఉంటాయి వెళ్ళి కూర్చొని, అలాగే భక్తులు కూడా ఎప్పుడు ఆ భగవంతుడి పాద పద్మాల దగ్గర ఆ తేనెటీగల్లాగా ఎప్పుడు అక్కడ వెళ్ళి అక్కడ ఆస్వాదిస్తూ ఉంటారు. భగవంతుడి దగ్గర పాద పద్మాల దగ్గర సేవించుకొని ఆ యొక్క రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటారని రాశారు. అదే రూపగోస్వామి కూడా ఆయన రాస్తారనమాట ఇక్కడ దాని గురించే ఈ యొక్క విషయాన్ని. సో దాన్ని ఇక్కడ వర్ణించారనమాట. సో మనం 27వ శ్లోకానికి వెళ్దాం. సీతాతపత్ర వ్యజనేరుపస్సకృత ప్రసూనవర్షేరభివర్షితః పతి పిశంగవాసా వనమాలయా బభౌ ఘానో యతార్కోదుపచాపవైద్యుతైః. సో ఇక్కడ ఈ శ్లోకం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారంటే భగవంతుడు అలా వెళ్తున్నప్పుడు ఆ యొక్క రాజమార్గం నుంచి వెళ్తున్నప్పుడు అప్పుడు అక్కడ ద్వారకలో ఆయన యొక్క శిరస్సుని హెడ్ పైన ఆయన శిరస్సు పైన ఆయనకి ఎండ తగులకుండా ఉండడానికి సీతాతపత్రం ఒక వైట్ అంబ్రిల్లా తెల్లటి శ్వేతవర్ణం అంబ్రిల్లా ఛత్రి పెట్టారనమాట, పట్టుకున్నారు. సో దృశ్యం వెళ్తున్నప్పుడు దృశ్యం ఎలా కనిపిస్తున్నాడు భగవంతుడు అని. ఇంకొకటి అక్కడ ఏం కనిపిస్తుందంటే వ్యజనైర్ అంటే ఆయనకి పక్కన ఆయన వెళ్తుంటే కొంతమంది వ్యక్తులు ఎవరో ఆయన భక్తులు ఫ్యాన్ చామర సేవ చేస్తున్నారు అన్నమాట. ప్రసూన వర్షేర్ వర్షం కురిపిస్తున్నాడు. ప్రసూన వర్షేర్ అంటే పూల వర్షం కురిపిస్తున్నారు. భగవంతుడు వెళ్తుంటే ఆయన నుంచి పూల వర్షం కురుస్తుంది అనమాట. భగవంతుడి పైపు ఇంకా ముందంతా దారిలో పువ్వులు ఉన్నాయి. దాని తర్వాత పిశంగ వాస భగవంతుడు వేసుకునే వస్త్రాలు ఆయన యొక్క ధోతి అది పిశంగ వాస అంటే ఎల్లో కలర్లో ఉందన్నమాట, పసుపు రంగులో ఉంది. వనమాలయ ఆయన మాల ఎన్నో రకరకాల మంచి పువ్వులతో అల్లిన ఆయన మాలను వేసుకున్నాడు అనమాట, వనమాల. ఇంకా భగవంతుడి యొక్క రంగు ఎలా ఉంటుంది? భగవంతుడి యొక్క రంగు తెలుసు కదా, ఘనో మన మేఘాలు ఉంటాయి కదా, నీలి మేఘాలు ఆ రంగులో. సో అయితే ఇది ఎలా అనిపిస్తుందంటే ఒక్క లైన్లో చెప్పారు, ఘనోయతార్కో ధూపచాప వైద్యుతై. అంటే ఒకేసారి మీరు ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా ఈ ఉరుములు, ఇంకా ఇంద్రధనస్సు రెయిన్బో, ఇంకా బాదల్ అదే మన మబ్బులు, నీలి మేఘాలు, ఇవన్నీ ఒకేసారి చూసినట్టుగా కనిపిస్తుందంట. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ విషయాలు చెప్పారు కదా, వీటిని ఇక్కడ మీరు కంపేర్ చేసి చూసుకోవచ్చు అనమాట. సీతాతపత్ర అంటే అంబ్రిల్లా ఉంది కదా, అది సూర్యుడితో మనం పేల్చుకోవచ్చు. అలాగే కొంతమంది అక్కడ చామర సేవ చేస్తున్నారు ఇలా. సో అది హాఫ్ సర్కిల్లో చేస్తారు కదా, అది చంద్రుడిలాగా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. చంద్రుడితో మనము కంపేర్ చేసుకోవచ్చు, పోల్చుకోవచ్చు. అలాగే ప్రసూన వర్షేర్ పూల వర్షం కురుస్తుందా, అవి నక్షత్రాలతో మనం పోల్చుకోవచ్చు. పిశంగ వాస అది భగవంతుడి యొక్క వస్త్రాలు, మెరుస్తున్న వస్త్రాలు మెరుపుల్లాగా, ఉరుములు మెరుపుల్లాగా మనం అనుకోవచ్చు. వనమాలయ ఫ్లవర్ గార్లెండ్ అది వచ్చేసి రెయిన్బో, ఇంద్రధనస్సుతో పోల్చుకోవచ్చు. ఇంకా భగవంతుడి యొక్క కాంప్లెక్షన్ అదే ఆయన యొక్క శరీర వర్ణం అది నీలి మేఘాలతో మనం పోల్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అలా భగవంతుడు అంటే ఇక్కడ ఒకేసారి మీకు ఎప్పుడు ఇలా కనిపించదు అనమాట. అలాంటి దృశ్యం అనమాట, అద్భుత దృశ్యం. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రధనస్సు, ఉరుములు, మెరుపులు, ఇంకా మబ్బులు,
ఇంకా తారలు ఇవన్నీ కలిపి మీరు ఒక్కసారి ఎప్పుడు చూడలేరు. అవునా? ఒక్కసారి ఎప్పుడైనా కనిపిస్తాయి అన్నీ ఒకేసారి. అన్నీ ఒకేసారి కనిపించడం చాలా అరుదు, చూడలేము అలా. కానీ ఇక్కడ అది మాకు కనిపిస్తుందని ఇక్కడ ద్వారకావాసులు స్త్రీలు ఇక్కడ గుణగానం చేస్తున్నారనమాట. సో ఇప్పుడు కృష్ణుడు ఇంకా ప్రవేశిస్తాడు. ఆయన యొక్క ముందు ఆయన వసుదేవుల యొక్క భవనంకి ప్రవేశిస్తాడు. అక్కడ ఆయన యొక్క మాతలతో అందరితో పరామర్శిస్తాడు. అది 2 శ్లోకాల్లో ఉంది, 28, 29. అది చూసుకొని తర్వాత ఆయన యొక్క రాణులతో పరామర్శిస్తాడు. అది కూడా చూసుకొని తర్వాత లాస్ట్ ఆయన యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తారు. మళ్ళీ అది చూద్దామంట. ఆయన సౌందర్యం అంటే ఆయన యొక్క దివ్య గుణాలని వర్ణిస్తారు. అవి చూసుకొని ముగిద్దామంట. ప్రవిష్టస్తు గ్రహం పిత్రోః పరిష్వక్తా స్వమాతృభిః వవందే శిరసా సప్త దేవకీ ప్రముఖాముధా. సో ఇక్కడ ప్రవిష్టస్తు గ్రహం పిత్రో, ఆయన యొక్క పితృడు, ఆయన పిత అయిన వసుదేవుడి యొక్క గ్రహంలోకి ఆయన ప్రవేశించి పరిష్వక్త స్వమాతృభిః, అక్కడ వాళ్ళ మాతలను వాళ్ళందరినీ పరామర్శించాడు. అక్కడ వాళ్ళ మాతలు ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. తర్వాత వవందే శిరసా సప్త, వాళ్ళ ఇంకా ఆయన మాతల యొక్క వాళ్ళ తల్లి యొక్క పాదనామాలు అర్పించుకున్నాడు కృష్ణుడు. దాని తర్వాత ఇంకా ఎవరెవరు తల్లులు అంటే అక్కడ దేవకి ప్రముఖదా ముద, ఇంకా దేవకిని ఇంకా మిగతా అందరూ తల్లులను కూడా ఆయన నమస్కరించాడు అని ఇక్కడ ఇచ్చారనమాట. సో అందుకే ప్రభుపాదులు వారు అంటారు ఇక్కడ, అప్పుడు ముందుగా వసుదేవుల వారి యొక్క గ్రహానికి కృష్ణుడు వెళ్ళాడనమాట. సో ఆయనకి మొత్తం 18 మంది భార్యలు అనమాట వసుదేవుడికి. వసుదేవుడికి మొత్తం 18 మంది భార్యలు. సో వాళ్ళందరిలో ఇక్కడ దేవకి కృష్ణుడి యొక్క తల్లి, మిగతా వాళ్ళందరూ సవితి తల్లు కృష్ణుడికి. కానీ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ కూడా కృష్ణుడి పట్ల అలాగే తన పుత్రుడిలాగానే వాళ్ళందరికీ ఆప్యాయత అనురాగం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కృష్ణుడు కూడా ఆ విధంగానే వాళ్ళ పట్ల అదే రకంగా తన తల్లి పట్ల ఉన్నట్టుగానే ఆప్యాయతగా అందరు తల్లులని ఆయన ఆప్యాయతతో వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నాడు అని ఇక్కడ రాశారనమాట. సో మనకి శాస్త్రాల్లో చెప్తారనమాట, నిన్ననో మొన్ననో మదర్స్ డే జరిగింది కదా. సో ఇక్కడ రాశారు ప్రభుపాదులు గారు, తల్లిలు మొత్తం మదర్స్ 7 మదర్స్, 7 మంది మాతలు ఉంటారనమాట. ఎవరెవరంటే ఒకరు మన జన్మించిన మాత, దాని తర్వాత వైఫ్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్ గురువు పత్ని, మరియు తర్వాత బ్రాహ్మణుడు పత్ని, దాని తర్వాత రాజు యొక్క పత్ని స్త్రీ మన రాణి, దాని తర్వాత ఆవు, ఇంకా నర్స్ని ఏమంటారు తెలుగులో, నర్స్ అంటే మీకు అర్థమైపోదు అనుకుంటా, నర్సే ఇప్పుడు. తర్వాత భూమాత. సో ఇలా 7 రకాలైన తల్లులు మాతలు ఉంటారనమాట. వీళ్ళందరినీ మాతలని అంటాం మనము మన శాస్త్రాల ప్రకారం. సో దాని తర్వాత ఇంకో శ్లోకంలో కూడా దీని గురించి వర్ణించారు. తాపుత్రం అంకమారోప్య స్నేహస్నుతాపయోధరాః హర్ష విహ్వలితాత్మానః శిశిచుర్ నేత్రజైర్జలైః. సో అప్పుడు ఈ మాతలందరూ కృష్ణుడిని ఆలింగనం చేసుకున్నారు. ఇంకా దాని తర్వాత ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. దాని తర్వాత వాళ్ళకి ఎంతో ఆప్యాయతో అనురాగంతో వాళ్ళ యొక్క స్థానాల నుంచి మొత్తం పాలన్నీ పొంగు వస్తున్నాయని రాశారు ఇక్కడ. ఇంకా వాళ్ళ యొక్క కళ్ళలోంచి ఆనంద బాష్పాలు కారి మొత్తం భగవంతుడికి అంతా తడిపేస్తున్నారన్నమాట వాళ్ళ యొక్క కన్నీళ్ళతోని. అది ఇక్కడ రాశారన్నమాట. శిశిచుర్ నేత్రజై జలై, నేత్రాల నుంచి జలం వస్తుంది. మనకి ఈరోజు కరెంట్ ఏంటో తెలియదు కానీ ప్రతి 10 నిమిషాలకి వెళ్తుంది వస్తుంది. హోప్ వీడియో క్లియర్ ఉందనుకుంటున్నాను, ఏం మీకు కష్టం అవ్వట్లేదు అనిపిస్తుంది ఇక్కడ. సో మనం కంటిన్యూ అవుతాము. ఏమైనా సమస్య ఉంటే చెప్పండి నాకు, మనము దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, లేకపోతే మనం ముందుకు వెళ్దామంట. సో ఇప్పుడు కృష్ణుడు తన యొక్క రాజమహల్లోకి ప్రవేశిస్తాడు. ఒకేసారి 16,108 రాజమహల్లోకి ఒకేసారి ప్రవేశిస్తాడు. అంటే అన్ని
ఇప్పుడు అంతమంది కృష్ణులుగా మారిపోతాడు కృష్ణుడు. ఒక్కొక్క కృష్ణుడు 16,108 కృష్ణులుగా మారి ఒక్కొక్క కృష్ణుడు ఒక్కొక్క రాజభవనంకి ఆయన ఒక మహల్కి, ఒక్కొక్క రాణి మహల్కి ఆయన ప్రవేశిస్తాడు. ఎలా రాణులతో ఆయన వ్యవహరిస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తామన్నమాట 30వ శ్లోకం నుంచి. అత విశత్ స్వభవనం సర్వకామం మనుత్తమం ప్రసాదయత్ర పత్నీనాం సహస్రాణి చ షోడశ. తో ఇక్కడ ఏం చెప్పారంటే అత విశత్స్వ భవనం. సో ఇప్పుడు తన భవనాల్లోకి ఆయన వెళ్తున్నాడు ఒక్కొక్క భవనంకి. సర్వకామం అనుత్తమం, ఎంత బాగుండే ఉత్తమంగా ఉండే అంటే ఆయన భవనాలు ఎంతో వైభవంగా ఉత్తమంగా, అంటే భవనం ఎంతో ప్రతి భవనము అక్కడ రాశారు. ఇంకా మనకి 10వ స్కందం, ఇంకా 10వ స్కందంలో ఇంకా విస్తృతంగా రాస్తారు. భవనాలన్నీ పాలరాతితో, ఇంకా వజ్రాలు వైఢూర్యాలతో, ఇంకా బంగారం వెండితో అన్నీ, ఫర్నిచరు, గేట్స్, ఇవన్నీ ఎంతో ఆపులెంట్, ఎంతో రిచ్గా ఉంటుంది అన్నమాట. కరెక్ట్ శబ్దాలన్నీ రావట్లేదు ఒకసారిగా, కానీ అవన్నీ విస్తృతంగా మనకు 10వ అధ్యాయంలో వర్ణించారు. ఇక్కడ మాత్రం ఒక్క సెంటెన్స్లో రాసేశారు. సర్వకామం అనుత్తం అంటే మీరు ఆశించిన అన్నీ ఎలా ఉండాలనుకుంటారో అంతకన్నా ఎక్కువగా మీ యొక్క అన్ని ఆసక్తులు పూర్తయ్యే విధంగా, సర్వకామం అన్ని కామాలు పూర్తయ్యే విధంగా ఆయన యొక్క భవనాలు ఉన్నాయన్నమాట కృష్ణుడివి. అలా ప్రసాదయత్ర పత్నీనాం. సో వీళ్ళందరి సహస్రానిచ షోడశ, అదే మన 1,608 వైఫ్స్ వాళ్ళ ఇళ్ళలోకి ఇప్పుడు ప్రవేశించాడు అనమాట, మహల్లోకి కృష్ణుడు. పత్నయ పతిం ప్రోష్య గ్రహానోపాగతం విలోక్యా సంజత మనోమహోత్సవా ఉత్తస్తుర్ ఆరాత్ సహసాసనాశయాత్ సాకం వ్రతైర్వ్రీడితలోచనానః. సో వీళ్ళందరూ కృష్ణుడిని చూడగానే వాళ్ళందరు రాణులు వాళ్ళందరి మనస్సులో ఎంతో ఆనందపడ్డారట. మహోత్సవ, మనస్సులోనే ఆ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారనమాట. సో వాళ్ళందరూ కూడా ఇంకా కృష్ణుడు చాలా తర్వాత గృహానుపాగతం, గృహానికి వచ్చాడు కదా, వాళ్ళ గృహానికి ఎన్నో రోజుల తర్వాత. అందుకనే వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళ లోపలే ఆనందంతో పొంగిపోతున్నారు అనమాట. వెంటనే కృష్ణుడిని చూడగానే వాళ్ళు ఇన్ని రోజులు కృష్ణుడి ధ్యాసలోనే కూర్చొని, అంటే ధ్యానంలో ఉన్నారు. ఇప్పుడు ఆ ధ్యానం నుంచి లేచి వాళ్ళు నిలబడుతున్నారు అనమాట, కృష్ణుడిని చూస్తున్నారు. ఇంకా అప్పుడు వాళ్ళు కృష్ణుడిని ఇలా చూడగానే వెంటనే కొంచెం సిగ్గుతో వాళ్ళు వాళ్ళ యొక్క ఈ సిగ్గుని వ్యక్తం చేశారు వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా అని ఇక్కడ రాశారు. కృష్ణుడిని అందుకనే ఇక్కడ యోగేశ్వర అని అన్నారన్నమాట. యోగేశ్వర అన్నాడు ఎందుకంటే కృష్ణుడు మామూలుగా ఒక యోగి అయితే, ఎంతో యోగ సిద్ధి ఉన్నవాడు ఒక యోగి. చాలా అంటే ఒక 10 మంది రూపాలని ఆయన మారచ్చు. అంటే 10 రూపాలుగా, అంటే 10 ఇన్కార్నేషన్, 10 ఎక్స్పాన్షన్స్, ఒక 10 అవతారాలు ఎత్తవచ్చు అనమాట. అవతారం అనకూడదు కానీ ఏమంటాం మరి, ఇంకా ఒక యోగి 10 యోగులుగా మారొచ్చు అనమాట. అంతకన్నా ఎక్కువ చేయలేడు ఒక యోగి. కానీ కృష్ణుడు యోగేశ్వరుడు అంటారు ఎందుకంటే ఆయన 16,108 కృష్ణులుగా మారగలిగే ఆ యొక్క శక్తి కలిగిన వాడు. అది భగవంతుడికే సాధ్యం అనమాట, ఇంకెవరికి సాధారణ మనిషికి సాధ్యం కాదు అని ఇక్కడ రాశారన్నమాట. దాని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు కృష్ణుడు ఎవరు అనేది. తమాత్మజేర్దృష్టిభిరంతరాత్మనా దురంత భావా పరిరేభిరేపతిం నిరుత్తమప్యశ్రవదంబునేత్రయోర్ విలజ్జతీనాం భృగువర్య.
హరే కృష్ణ. ఓకే 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 ఇప్పుడు వస్తుందా చూడండి, వాయిస్ క్లియర్గా వస్తుందా ఇప్పుడు? నేను ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నాను, మీకు కనిపిస్తుందా? అది మధ్యలో ఒక గూగుల్ అసిస్టెంట్ వచ్చేసింది అనమాట. అది ఎందుకు వస్తుందో నాకు తెలియదు, సడన్గా అదంతకు అది వచ్చేస్తుంది. దాన్ని సెట్టింగ్స్లో ఆఫ్ చేశాను నేను, అయినా కానీ అది వస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, నేను ఎక్కువ ఏం కంటిన్యూ చేయలేదు, జస్ట్ 1 minute అయింది అంతే. ఓకే ఓకే. సో వాయిస్ రావట్లేదని ఒకరు ఫోన్ చేశారు. ఐ థింక్ ఇప్పుడు క్లియర్గా ఉందనుకుంటాను వాయిస్. ఓకే, చాలామంది రాశారు వాయిస్ రావట్లేదని, కానీ ఆ విషయం ఇక్కడ నాకు కనిపించలేదండి. ఇప్పుడే మీరు రాసే చాట్ ఇప్పుడే నాకు కనిపిస్తుంది, నేను చూడగలుగుతున్నాను. ఇంతకుముందు అది ఒక యాప్, అదే గూగుల్ అసిస్టెంట్ ఎప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంది క్లాస్లో. ఈరోజు కూడా మళ్ళీ అది గూగుల్ అసిస్టెంట్ దాన్ని డిసేబుల్ చేశాను, అయినా కానీ అది ఎక్కడి నుంచి ఎనేబుల్ అయిపోయిందో నాకు తెలీదు. అది చూస్తాను మళ్ళీ ఒకసారి దాని గురించి. సో ఎనీవేస్, సో ఇప్పుడు క్లియర్గా ఉంది కదా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా కొద్దిగా ఉంది, మనం చర్చించుకుందాం. ఒక 5-10 minutesలో అయిపోవచ్చు, 10-15 minutes పట్టవచ్చు. ఎంతైనా టైము. ఈరోజు కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువ వచ్చాయి, కరెంటు నుంచి ఇంకా నెట్ నుంచి కూడా. నెట్ క్లియర్గానే ఉండే, కానీ కరెంట్ ఇంకా ఈ యొక్క గూగుల్ అసిస్టెంట్ ద్వారా చాలా డిస్టర్బెన్స్, నాకే ఇక్కడ డిస్టర్బెన్సెస్గా వస్తున్నాయి అనమాట. సో మీకు కూడా కొంచెం ఇన్కన్వీనియన్స్ ఎక్స్పీరియన్స్ అవుతుండొచ్చు, ఐఎమ్ సారీ. సో ఎక్కువగా ఏం కవర్ చేయలేదండి నేను, జస్ట్ నేను ఇప్పుడు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, మీరు ఎక్కడి వరకు విన్నారండి? మరి మిస్ అయిపోయింది అంటున్నారు. 32 నుంచా, 31st నుంచా? ఓకే, శ్లోకం నంబర్ 31st నుంచా అండి? ఇప్పుడు కూడా సౌండ్ రావట్లేదా అండి? నో సౌండ్ అని రాశారు. ఇప్పుడైతే నాకు క్లియర్గా ఉంది ఇక్కడ, 32nd శ్లోకం నుంచి. ఓకే ఓకే, నేను శ్లోక చదవను, మీనింగ్ చెప్పుకుంటూ వెళ్తాను 31st నుంచి. సో బేసికల్లీ కృష్ణుడు ఇప్పుడు అందరు రాజమహల్లో ప్రవేశించాడు. ఓకే, కృష్ణుడు తన రాజమహల్లో, అంటే ఇప్పుడు అందరు రాణులు 16,108 రాణులు ఉన్నారు కదా కృష్ణుడికి. ప్రతి ఒక్క రాణి యొక్క మహల్లోకి కృష్ణుడు ఇప్పుడు 16,108 కృష్ణులుగా మారి ప్రతి ఒక్క రాణి మహల్లోకి ప్రవేశించాడు. కృష్ణుడిని చూడగానే వాళ్ళు ఇన్ని రోజులు ఎంతో కృష్ణుడు చాలా రోజుల నుంచి చూడలేదు. వాళ్ళు కృష్ణుడు ధ్యానంలో నివసిస్తున్నారు, కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ. ఇప్పుడు కృష్ణుడిని సడన్గా చూడగానే ముందు గృహానికి తిరిగి వచ్చాడు అని వాళ్ళు ఎంతో మహోత్సవం, వాళ్ళ మనస్సులోనే వాళ్ళు మహోత్సవంగా, అంటే ఉత్సవాన్ని జరిపించుకుంటున్నారు అనమాట. ఎంతో ఆనందంతో వాళ్ళు వెంటనే లేచి నిలబడ్డారు. కానీ ఒకేసారి అక్కడ ఇప్పుడు అంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ పుత్రులు అందరు ఉన్నారు, కానీ కొంచెం సిగ్గుతో వాళ్ళు వెంటనే వెళ్ళి కృష్ణుని ఆలింగనం చేసుకోలేదు. కానీ వాళ్ళ హృదయాల్లోనే కృష్ణుని ఆలింగనం చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళ పుత్రుల్ని పంపించారు, వాళ్ళ కుమారుల్ని, కృష్ణుడి యొక్క పుత్రులందరూ వెళ్ళి కృష్ణుడిని ఆలింగనం చేసుకున్నారు. ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క కృష్ణుడు వాళ్ళ పుత్రుల్ని ఆలింగనం కృష్ణుడిని చూసి వాళ్ళు ఎంతో సంతృప్తి, ఆనందానికి వాళ్ళు గురయ్యారు అని ఇక్కడ రాశారనమాట. సో ఇవన్నీ మనం చూసాము. ఇవి 31, 32 శ్లోకాల్లో ఉన్నాయన్నమాట ఇవి. సో ఇప్పుడు 33వ శ్లోకం కూడా చదువుకున్నాము. సో ఇందులో ఏం చెప్పారంటే 33వ శ్లోకంలో కృష్ణుడు ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాడు కదా మహల్లో కృష్ణుడు. ఇప్పుడు ఎందుకంటే కృష్ణుడు 16,108 కృష్ణులుగా మారారు కదా. సో ప్రతి మహల్లో ఒక్కొక్క కృష్ణుడు ఉంటాడు కనుక వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడు నాతో పాటే కృష్ణుడు ఉంటున్నాడు కనుక కృష్ణుడికి నేనంటే చాలా ఇష్టము అంటే అలా వాళ్ళు అనుకుంటారనమాట. సో ఎందుకంటే వాళ్ళు ఎంత కృష్ణుడితో పాటు ఉన్నా వాళ్ళు ఎప్పుడు కృష్ణుడి ద్వారా వాళ్ళకి బోర్ కొట్టదనమాట. అంటే వాళ్ళు రోజు కృష్ణుడు చూస్తున్నా కానీ వాళ్ళకి ఎప్పుడు రోజుకి ఎన్నిసార్లు చూసినా కృష్ణుడి యొక్క పాదాలని సేవించుకున్నా కానీ కృష్ణుడి నుంచి వాళ్ళకి ఎప్పుడు ఇంకా ఆనందం లభిస్తూనే ఉంటుందంట. సో
ఇక్కడ చెప్పారు ఏంటంటే మనకు సుధగోస్వామి వారు లక్ష్మీదేవి ఎప్పుడూ భగవంతుడి పాదసేవనం చేసుకుంటూ ఉంటుంది. అవునా? ఎప్పుడు కృష్ణుడి పాదసేవనం చేసుకుంటుంది. లక్ష్మీదేవి మామూలుగా ఆమె చెంచల అంటారు లక్ష్మీదేవిని. ఎందుకంటే ఆమె ఒక దగ్గర ఉండదన్నమాట, ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది లక్ష్మీదేవి. కానీ భగవంతుడి దగ్గర మాత్రం ఒకే దగ్గర కూర్చొని ఆమె భగవంతుడి సేవకి ఒకే సేవ చేస్తూనే ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవి ఎప్పుడూ ఒక చోట ఉండని లక్ష్మీదేవి భగవంతుడి దగ్గర మాత్రం పాదసేవని చేసుకుంటూ ఎల్లప్పుడూ ఉంటుందని. ఎందుకు అంటే భగవంతుడి సేవ, పాదసేవ ద్వారా ఆమెకి అంత ఆనందం లభిస్తుంది అనమాట. ప్రతిసారి ఇంకా కొత్త కొత్త అనుభూతి, ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. అందుకనే ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ పాదసేవనం వదిలి వెళ్ళదు, విష్ణువుది, భగవంతుడిది. అలాగే ఇక్కడ కూడా రాణులు ఎలా మరి భగవంతుడిని వదిలి వెళ్ళగలరు ఎక్కడికైనా కానీ? భగవంతుడిని ఎంత చూసినా కానీ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ యొక్క ఆనందానికి ఎప్పుడు ఫుల్ కాదనేసి ఇక్కడ రాశారనమాట. ఓకే, ఏవం నృపానాం క్షితిభారజన్మనాం అక్షోనిభి పరివృత తేజసాం విధాయ వైరం శ్వసనోయతానలం మితో వదేనో పరతో నిరాయుధ. సో దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ రాశారు. సో భగవంతుడిని ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. భగవంతుడు ఎంతోమంది ఈ యొక్క అధర్ములైన రాజుల్ని, అసురుల్ని, వీళ్ళందరినీ వధించి భూమి యొక్క భారాన్ని తగ్గించి అప్పుడు భగవంతుడుగా శాంతం చెందాడనమాట. సో ఇది ఎలా చేశాడు భగవంతుడు అంటే, ఇప్పుడు ఈ యొక్క మహాయుద్ధం జరిగింది కదా, కురుక్షేత్ర మహాయుద్ధంలో ఆయన అస్సలు ఒక్కరిని కూడా యుద్ధం చేసి ఒక్కరిని కూడా చంపలేదు. కానీ వాళ్ళందరినీ ఆయన వాళ్ళలోనే గొడవ పడేలా చేసి వాళ్ళే కొట్టుకొని చచ్చేలా చేశారనమాట. అంటే అసురులు, అధర్ములందరూ రాజుల యుద్ధం మార్గంతో అందరూ చనిపోయారు. అలా భారాన్ని తగ్గించేశాడు. ఎందుకు భారం పెరిగిపోయిన అధర్ములతో, ఆ అధర్ములను చంపేసి భారాన్ని తగ్గించేశాడు భూమి మీద కృష్ణుడు. ఎలాగైతే అప్పుడప్పుడు గాలి ద్వారా 2 వెదుర్లు, బ్యాంబూస్ ఒకటికొకటి తగులుకొని మంట పుట్టి అన్ని కాలి బూడిదైపోతాయో, అలాగే కృష్ణుడు కూడా ఇలా దీని ద్వారా అందరినీ వాళ్ళే కొట్టుకొని చేశారనమాట అధర్ముల్ని. సో ఈ విధమైన చరిత్ర మీరు చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఇలా అధర్ములు పెరిగిపోతే మీరు చూస్తారు, ఈ యొక్క యుద్ధాలు జరిగి ఆ అధర్ములే కొట్టుకొని చనిపోతారు అని రాశారు ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా. మనం చూడొచ్చు ఇలాంటి హిస్టరీలో కూడా ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. ఎంతోమంది వాళ్ళ స్వార్థాల కోసం కొట్లాడుకొని గొడవపడి చనిపోతూ ఉంటారు యుద్ధాల మాధ్యంతో. సయేష నరలోకేస్మిన్ అవతీర్ణ స్వమాయయా రేమే స్త్రీరత్న కూటస్థో భగవాన్ ప్రాకృతో యత. సో ఇక్కడ భగవంతుడు కృష్ణుడు ఆయన యొక్క కృప, అసీమ కృప. అందుకనే ఆయన ఈ యొక్క భూమి మీద అవతరించి ఆయన యొక్క అందరూ ఈ రాణులు కూడా అందరూ లక్ష్మి యొక్క అవతారాలే. సో వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు అవతరించి వాళ్ళతో పాటు ఇక్కడ ఆయన లీలలు చేస్తున్నాడు. ఎలాగైతే ఒక సాధారణ మనిషి తన యొక్క భార్యతో వ్యవహరిస్తారో అలాగే అనిపిస్తున్నాడు. కృష్ణుడు కూడా తన భార్యతో అలాగే వ్యవహరిస్తున్నాడు అని అనుకుంటారు ఎవరైనా చూస్తే. కృష్ణుడు లీలలు చూస్తే ఆయన రాణులతో, సత్యభామతో, రుక్మిణితో, అప్పుడు ఒక సాధారణ ఒక భార్యాభర్తల యొక్క వ్యవహారం లాగానే మనకు కనిపించవచ్చు. కానీ వాళ్ళందరూ భార్యలందరూ లక్ష్మీదేవి యొక్క స్వరూపాలు మరియు భగవంతుడు. సో వాళ్ళు సాధారణమైన మనుషుల యొక్క లీలలు కాదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకు, ఎలా అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో. ఎలాగైతే భగవంతుడు వాళ్ళతో పాటు ఉన్నా కానీ, అంతమంది రాణులతో ఉన్నా కానీ ఆయన ఎప్పుడు వాళ్ళ యొక్క రాణుల్ని చూసి ఎప్పుడు రాణుల యొక్క అందం ద్వారా ఆయన ఎప్పుడు వాళ్ళని చేయలేదు. కృష్ణుని ప్రభావితం చేయలేకపోయారు అంతమంది రాణులు కూడా. ఎప్పుడు ఆయన మనస్సుని విచలితం చేయలేకపోయారు అనే విషయాన్ని ఇక్కడ రాశారు. ఉద్దామ భావ పిశునామల వల్గుహాస వ్రీడా
అవలోక నిహతో మదనోపి యాసాం సమ్ముహ్య చాపమజః ప్రమదోత్తమాస్తే యస్యేంద్రియం విమతితుం కుహకేర్న శేకుః. ఉద్ధామ భావ పిశునా బలవల్గు ఆశ. ఎంతో సుందరమైన వాళ్ళు, అందమైన రాణులు, వాళ్ళ యొక్క నవ్వులు, వాళ్ళ యొక్క చూపులు, వాళ్ళ యొక్క ప్రవర్తన వలన ఎంతోమంది దేవతలు కూడా వాళ్ళు అంటే మదనుడు కూడా మోహితుడైపోవచ్చు. కానీ కృష్ణుడు మాత్రం ఏమాత్రం ఇవన్నిటి ద్వారా ఆయన యొక్క ఇంద్రియాలు, ఆయన యొక్క మనస్సు ఏమాత్రం చెలించలేదు. వాళ్ళు ప్రభావితం చేయలేరు కృష్ణుడి యొక్క మనస్సుని కానీ ఇంద్రియాన్ని కానీ వశం పరచుకోలేరు ఆ రాణులు. ఎందుకంటే భగవంతుడు ఈ ఆధ్యాత్మికం. కానీ భగవంతుడు మరి ఏం స్వీకరిస్తున్నాడు వాళ్ళ దగ్గర నుంచి అంటే, దీని ద్వారా వాళ్ళు వ్యక్తపరిచే వాళ్ళ యొక్క ఆప్యాయతని, భక్తిని, సేవని, దాన్ని భగవంతుడు స్వీకరించి దాని ద్వారా ఆయన సంతృప్తి చెందుతున్నాడు అని ఇక్కడ రాశారనమాట. తమయం మన్యతే లోకో హ్యసంగం అపి సంగీనం ఆత్మౌపమ్యేన మనుజం వ్యప్రణ్వాణం యతో బుధః. ఇక్కడ సాధారణ మనుషులు చూశారనుకోండి కృష్ణుడి వ్యవహారాన్ని, మీరు సత్యభామతో, రుక్మిణితో మీరు చాలామంది లీలలు వినుంటారు. మీరు అనుకుంటాడు కృష్ణుడు కూడా ఇలా సత్యభామతో లేకపోతే రుక్మిణితో వ్యవహరించే విధానం చూసి ఒక సాధారణ పురుషుడు తన స్త్రీతో, భార్యతో ఎలా వ్యవహరిస్తాడో అలాగే వ్యవహరిస్తున్నాడు. భార్య అంటే నాకు ఎక్కువ ఎంతో ఇష్టం, అంటే ఇష్టమే కాదు అంటే ఆసక్తి అనే విధంగా అనిపించవచ్చు. కానీ ఇలా మూర్ఖులు అబుద్ధ మన్యతే లోకో, బుద్ధి లేని వాళ్ళు ఈ లోకంలో అలా అనుకుంటారు మనస్సులో. కానీ అలా కాదనమాట. భగవంతుడు ఏమాత్రం ఎవ్వరికి ఏ భౌతిక ఆసక్తి ఆయనకు లేదు. కానీ ఇలా వ్యవహరిస్తాడైనా, లీలలు చేస్తాడు వాళ్ళ యొక్క ఆయన యొక్క భక్తుల్ని సంతృప్తిపరచడానికి. భగవంతుడు ఎప్పుడు ఈ భౌతిక జగతంలో కూడా ఎన్నో రకరకాల భౌతిక వస్తువులు, విషయాలుతోని కూడా ఎంతోమంది అసురులతోని కూడా వధించాల్సి వస్తుంది. ఇంకా ఎంతో రకరకాల మనుషులతోని, రకరకాల విషయాలతోని ఆయనకు స్పర్శ అనేది కాంటాక్ట్లో వస్తారు. కానీ అయినా కానీ ఆయన ఎప్పుడు కలుషితం అవడు. ఎలాగైతే సూర్యకిరణాలు ఎంత కలుషితమైన అంటే బురదలో కానీ ఎలాంటి ప్రదేశంలో డ్రైనేజ్లో పడ్డా కానీ దానివల్ల సూర్యుడు కలుషితం అవడు. అవునా? సూర్యకిరణాలు ఎక్కడ పడ్డా అక్కడ ఆ ప్లేస్ అంతా శుద్ధమైపోతుంది. అంతేగాని సూర్యుడు ఎప్పుడు అశుద్ధమైపోడు. అలాగే కృష్ణుడితో కాంటాక్ట్లో ఎవరైనా వస్తే, కృష్ణుడితో స్పర్శ తగిలితే వాళ్ళు శుద్ధమైపోతారు, కానీ కృష్ణుడు ఎప్పుడు అశుద్ధం అయిపోడు అనమాట. అలా భగవంతుడు అని చెప్తున్నారు ఇక్కడ. ఏతదీశనమీశస్య ప్రకృతిస్థోపి తద్గుణైః న యుజ్యతే సదాత్మస్తేర్యథా బుద్ధిస్తదాశ్రయాః. సో భగవంతుడు ఎలాగైతే ఈ 3 గుణాలకి అతీతుడు, భౌతిక ఆసక్తులు లేనివాడు. సో అలాగే ఆయన ఎంతో ఇప్పుడు ఈ యొక్క భౌతిక జగతంలో, భౌతిక ప్రపంచంలో లీలలు చేసినప్పుడు ఎన్నో రకాల భౌతిక వస్తువులు, భౌతిక విషయాలలో చర్చల్లో పాల్గొనాల్సి వస్తుంది. చూశారు కదా, ఈ హస్తినాపురంలో ఎన్ని రకాల రాజకీయాల్లో ఆయన అన్నిట్లో పాల్గొంటున్నాడు, ఎన్ని రకాల యుద్ధాల్లో పాల్గొంటున్నాడు, ఎంతోమంది అసురుల్ని వధిస్తున్నాడు. మళ్ళీ నో ఆడియో. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. సో ఇప్పుడేం ప్రాబ్లం లేదండి, క్లియర్గానే ఉంది. సో ఇలా భగవంతుడు ఎన్నో విషయాల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మరి మీరు అన్ని విషయాలు చూడాల్సిందే. మనం కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని కూర్చోలేం కదా. కళ్ళు తెరిస్తే ఏవో భౌతిక వస్తువులే కనిపిస్తాయి, ఏదో భౌతిక వస్తువుల గురించి వినాల్సి వస్తుంది, ఏవో భౌతిక వస్తువుల్ని స్పర్శించాల్సి వస్తుంది. సో అయినా కానీ వాటి వల్ల ప్రభావితం చెందడు ఎప్పుడు భగవంతుడు. అలాగే భగవంతుడిని ఆశ్రయించిన శుద్ధ భక్తులు కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉన్నా వాళ్ళు ఎప్పుడు ఈ భౌతిక విషయాలు, భౌతిక వస్తువులు, భౌతిక మనుషులు, భౌతిక శరీరాల పట్ల ఆసక్తి అనేది వాళ్ళకు ఉండదు. ఈ 3 గుణాలకు అతీతులని ఇక్కడ చెప్తున్నారనమాట. యథా బుద్ధిస్తదాశ్రయః. ఎవరైతే ఆ కృష్ణుడిని ఆశ్రయించారో వాళ్ళ బుద్ధి కూడా, చేతన కూడా ఎప్పుడు చలించదు ఇలాంటి భౌతిక వస్తువుల విషయాలపైన. సో వాళ్ళు కూడా వీటి ద్వారా ప్రభావితం చెందరు అని ఇక్కడ రాశారనమాట. సో దీనికి ఉదాహరణగా మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు మన గోస్వాములు, బృందావనంలో 6 గోస్వాములు ఉన్నారు కదా, 6 గోస్వాములు, వాళ్ళ గురించి రాశారనమాట. వాళ్ళు ఎంతో
మంచి మంచి పరివారాల నుంచి మనం ఎప్పుడైనా తర్వాత చర్చించుకుందాము. ప్రతి గోస్వామి యొక్క చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు చేసిన కార్యాలు ఎంతో భగవంతుడి లీలల్లాగే అద్భుతంగా ఉంటాయి, అసాధారణంగా కూడా ఉంటాయి కొన్ని. సో ఇలా వాళ్ళు కూడా ఎంతో మంచి మంచి పరివారాల నుంచి, బ్రాహ్మణ పరివారాల నుంచి, లేకపోతే ఎంతో గొప్ప ధనికుల పరివారాల నుంచి ఎంతో పాండిత్యం, ఎంతో సౌందర్యం, ఎంతో విలువైన అన్ని మంచి గుణాలు ఉన్న వ్యక్తులు. సో ఇవన్నీ కూడా వదిలేసి వాళ్ళు ఒక సాధువులుగా, సన్యాసులుగా మారిపోయారు, అవునా, గోస్వాములుగా మారిపోయారు. సో వీళ్ళు ఇన్ని వదిలేసినా కానీ వాళ్ళకి ఎంతో మంచి గుణాలు, విలువలు వాళ్ళలో ఉన్నాయన్నమాట. వాళ్ళు మహాభాగవతులు, వాళ్ళు శుద్ధ భక్తులు. వాళ్ళు ఎన్నో రకాలైన భగవంతుడికి ఎంత సేవ చేశారో మనం చూస్తాం. బృందావనం ఇప్పుడు ఉంది అంటే అది ఆ షడ్గోస్వాముల వల్లనే. ఇవాళ రేపు భౌతిక ప్రపంచానికి, మన వైష్ణవులకే అంటే మన గౌడీయ వైష్ణవులు, ఇస్కాన్ డివోటీస్కే కాదు, మొత్తం ప్రపంచానికి ఈరోజు బృందావనం అంటే ఏంటో తెలిసింది అంటే ఈ 6 గోస్వాములు, షడ్గోస్వామి వల్లనే. వీరే మన ఆచార్యులు. లేకపోతే ఒక సమయంలో బృందావనం అనేది మొత్తం ఒక అడవి నిర్మానుష్యమైన ప్రదేశంగా మారిపోయిందనమాట. వీళ్ళే మళ్ళీ ఆ బృందావనాన్ని పునర్నిర్మించారు, చెప్పాలంటే పునర్జీవితం చేశారు చైతన్య మహాప్రభుకి ఆదేశం ప్రకారం. సో అలా చెప్తున్నారనమాట. అందుకనే ఇలాంటి వాళ్ళు కూడా వీళ్ళు కూడా, మీరు జీవ్ గోస్వామి, గోస్వాములు ఉంటారు చూస్తారు, రూప గోస్వామి, సనాతన గోస్వామి, జీవ్ గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, గోపాల్ భట్ట గోస్వామి, వీళ్ళందరూ కూడా ఆ సమయంలో అక్బరు ఇంకా వాళ్ళ ముఘల్ రాజులు పరిపాలనలు అప్పుడు ఆ సమయంలో వాళ్ళు పెద్ద పెద్ద మందిరాలని కట్టారు, బృందావాన్ని పునర్స్థాపించారు. అంటే వాళ్ళు అలాంటి ముఘల్ రాజాలతో ఇంకా ఎన్నో రకాల పరిస్థితులను ఎదుర్కొని వాళ్ళు ఎంతో గొప్పగా భగవత్ ప్రచారాన్ని, బృందావాన్ని స్థాపించారు. సో ఎందుకంటే వీళ్ళు ఇవన్నీ విషయాలకి అతీతులుగా వాళ్ళు భగవంతుడి భక్తిని చేసుకునేవారు అనమాట. సో అందుకనే వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చూస్తే మనకి ఎంతో ప్రేరణ దొరకవచ్చు, ఎప్పుడైనా ఫ్యూచర్లో చూద్దామంట. సో ఇప్పుడు మనము ఇక్కడ చూస్తాము, ఇంకా ప్రభుపాలు రాశారు అలా శుద్ధ భక్తులు అప్పుడప్పుడు మీకు అపి చేసు దురాచారం ఒక శ్లోకం వస్తుంది భగవద్గీతలో, మనం చూద్దాము 9వ అధ్యాయంలో. సో ఎప్పుడైనా మీరు అలా శుద్ధ భక్తులు, ఎప్పుడైనా వాళ్ళు కూడా ఇలా ప్రయత్నంలో ఎప్పుడైనా విఫలం అవ్వచ్చు, ఏమైనా యాక్సిడెంటల్ ఏదైనా మిస్టేక్ చేయొచ్చు, అప్పుడు కృష్ణుడు వాళ్ళని మాత్రం రక్షిస్తాడు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినా ఒక్కొక్కసారి తెలియక కానీ, యాక్సిడెంటలీ కానీ, సో వాళ్ళు మీరు అనుకోవచ్చరే ఇదేంటి ఈయన ఇలా వ్యవహరించాడు అని, కానీ తర్వాత చూస్తారు మళ్ళీ ఆయన భక్తి మాత్రం బాగా చేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. కానీ కొంతమంది మనుషులు వాళ్ళ తప్పుల్ని చేసుకొని, ఆ తప్పుల మీద ధ్యానం చేసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు అనమాట. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే చూడాలి, అలాంటి వాళ్ళని కూడా మనం భక్తులుగా గుర్తించాలి. వాళ్ళు ఎప్పుడు భగవంతుడు వాళ్ళని రక్షిస్తాడు. సో ఒక్కొక్కసారి ఏమైనా వాళ్ళ ద్వారా కూడా తప్పు జరిగిపోవచ్చు, లేకపోతే మిస్టేక్ అవ్వచ్చు, కానీ వాళ్ళు భగవంతుడిని ఆశ్రయం తీసుకొని భక్తిని మళ్ళీ బాగా సరి చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారనమాట శుద్ధ భక్తులు అనేవారు. ఇంకా వాళ్ళ యొక్క ఇలాంటి ఏవైనా పాపాలు, తప్పిదాలన్నీ కూడా భగవంతుడు కొంచెం సమయంలోనే అవన్నిటిని సరిచేస్తాడు అనమాట. సో ఇంకా లాస్ట్ శ్లోకంతో ముగిద్దామంటే ఈరోజు చర్చని. కొంచెం ఈరోజు లాంగ్ అయిపోయినట్టుంది, ఎందుకంటే నిన్న మనకి సడన్గా కట్ అయిపోయింది కదా. సో నిన్నటిది ఈరోజుది ఒకేసారి కవర్ చేయాల్సి వచ్చింది. 39వ శ్లోకం. తమ్మేనిరే బలామూఢ స్త్రైనం చానువర్తం రహ అప్రమాణవిదో భర్తుర్ ఈశ్వరం మతయోయత. సో ఇక్కడ ఈ అందరు స్త్రీలు, రాణులు కృష్ణుడితో పాటు ఉన్నా కానీ వాళ్ళందరూ అనుకున్నారంటే కృష్ణుడు మా పట్ల ఎంతో, ప్రతి రాణి అనుకునేదంటే కృష్ణుడు కంటే నేనంటే ఎంతో ఇష్టం, నా పట్ల ఎంతో ఆసక్తి అని అనుకుని ఊహించుకునేదన్నమాట. కానీ కృష్ణుడు అలా భౌతికంగా ఆసక్తుడు కాదు అసలు వాళ్ళ రాణుల పట్ల. అంటే కృష్ణుడిని కూడా వాళ్ళు కృష్ణుడితో పాటే ఉన్నాయని కృష్ణుడు ఎప్పుడు ఫుల్గా సరిగ్గా మొత్తం కంప్లీట్గా అర్థం చేసుకోలేకపోయారు. అదే కృష్ణుడి యొక్క గొప్పతనం. ఆయన భగవంతుడు, ఆయన్ని ఎవరు అర్థం చేసుకోలేరు మొత్తం కంప్లీట్గా. అది కృష్ణుడి యొక్క గొప్పతనం అని ఇక్కడ రాశారనమాట సూత గోస్వామి గారు. సో భార్య మామూలుగా భర్తను అర్థం చేసుకోగలదు, కానీ ఇక్కడ మాత్రం స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు రాణులు అనుకుంటున్నారు నేను కృష్ణుడు మొత్తం అర్థం చేసుకున్నాను, కృష్ణుడు నా పట్ల ఆసక్తుడు అయిపోయాడని. కానీ కృష్ణుడు అలా వ్యవహరిస్తున్నాడు వాళ్ళని సంతృప్తిపరచడానికి, కానీ ఆయన ఏమాత్రం ఆసక్తుడు కాదు వాళ్ళకి. సో ఆ విషయాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఆ విధంగా కృష్ణుడు నటించగలడు అనమాట. సో ఇక్కడ అంటే ఇదేంటంటే యోగమాయ శక్తి ద్వారా అందరూ ఒక్కొక్క భక్తుడు ఒక్కో విధంగా భగవంతుడి నుంచి
ప్రేమను ఆస్వాదించాలనుకుంటాడు, వ్యవహరించాలనుకుంటాడు. అందుకే కృష్ణుడు కూడా వాళ్ళతో పాటు అలాగే ఎలాగైతే వాళ్ళకి ఎలా వ్యవహరిస్తే వాళ్ళ ఆనందాన్ని అనుభవించగలుగుతారో అనే విషయాన్ని తెలుసుకొని అదే విధంగా వ్యవహరిస్తాడనమాట సరిగ్గా. సో కొంతమంది కృష్ణుడితో మిత్రుడిలా ఉండాలనుకుంటారు. అర్జునుడు మిత్రుడిలాగా వాళ్ళతో వ్యవహరిస్తాడు. అలాగే కొంతమంది మాతలు యశోదామాత తన పుత్రుల్లాగా చూడాలనుకుంటుంది కృష్ణుడు. కృష్ణుడు పుత్రుల్లాగానే వ్యవహరిస్తాడు యశోదామాత పట్ల. అలాగే గోపికల పట్ల అలా ప్రేమికుడిగా వ్యవహరిస్తాడు. అలాగే ద్వారకా రాణుల పట్ల ఒక పర్ఫెక్ట్ భర్త ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తాడు అనమాట. సో ఇలా భగవంతుడితో పాటు ఉన్న రాణులు కూడా భగవంతుడితో పాటు ఉండి కూడా భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. కొంతమంది మహా పండితులు వాళ్ళు ఏదో ఊహించేసుకొని భగవంతుడు అంటే ఇలా అలా అనేసి ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటారు. వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలరు? ఏమైనా మనం వాళ్ళ యొక్క మనసుతోని మనోభావాలతోని ఏదో ఒకటి ఆలోచించుకొని భగవంతుడి గురించి రాసేస్తుంటారే, అలాంటి వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలరు వాళ్ళు భగవంతుడిని అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు అనమాట. అందుకనే మనం భగవంతుడిని మన చింతనతోని మనసుతోని ఆలోచించి భగవంతుడి ఏంటి అనేసి అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే భగవంతుడి యొక్క కృప లభిస్తేనే అది అప్పుడే భగవంతుడు తన్ను తాను చూపిస్తాడు నేనంటే ఎవరు అని. అప్పుడే మనం భగవంతుడిని పూర్తిగా సరిగ్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. కానీ అందుకే మనం శాస్త్రాల్లో వర్ణించారు. శుద్ధ భక్తులు ఎవరైతే భగవంతుడిని చూశారో, భగవంతుడి లీలల గురించి తెలుసో, అందుకే దీని ద్వారా మనం కొన్ని విషయాలు భగవంతుడి గురించి, భగవంతుడి గొప్పతనాన్ని గురించి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. దీంతో ఈరోజు ఈ యొక్క అధ్యాయం ముగుస్తుందండి. సో మనము రేపు చూద్దామంట 12వ అధ్యాయం. పరీక్షిత్ మహారాజు ఇప్పుడు పుడతాడు. సో మనం మెయిన్ ప్రశ్నకి పరీక్షితుల గురించి అడిగినాము. అసలు ప్రశ్న అది. దాని నుంచి ఇక్కడ వరకు మనకి కృష్ణుడి లీలలు కూడా వచ్చేసాయి. కుంతిమారాని ప్రార్థనలు, భీష్మ పితామహ ప్రార్థనలు అన్నీ చూసుకున్నాం దాన్ని ఆ ఒక్క క్వశ్చన్ ఆధారంగా. కానీ అసలైన క్వశ్చన్ ఇంకా మిగిలిపోయింది. పూర్తిగా దాన్ని వివరణ ఇవ్వలేదు. రేపటి నుంచి మనం చూస్తాం పరీక్షిత్ మహారాజు పుట్టిన తర్వాత, తన తర్వాత ఏం జరిగింది, ఆ విషయాలన్నీ రేపు చూద్దామంట. అప్పటి వరకు మీ అందరికీ ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు, ఈరోజు ఎన్నో రకరకాల ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ లాస్ట్ వరకు ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భాగవతం కీ జై. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.